నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఈ నెల 17న అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో తాలీం-ఏ-హునార్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 450కి మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులకి కార్పొరేట్ కళాశాలలో ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ టెస్ట్ జరుగుతుందని చెప్పారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో టాలెంట్ టెస్ట్ పోస్టర్ని ఆవిష్కరించారు. జిల్లాలో 250 మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తామని, ఈ నెల 6 నుండి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. జిల్లాలోని పేద మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్క నిమిషం అన్న, పోస్టర్ రిలీజ్ ఉంది చిన్న. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం జనాభాలో అత్యధిక శాతం మంది విద్యావంతులుగా, ఉన్నత విద్యావంతులుగా కావాలనేటువంటి లక్ష్యంతో ఏ పేదవాడికి కూడా విద్య దూరం కాకూడదు, విద్య పేదవాడి హక్కుగా భావించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఒక మెగా డిఎస్సి దగ్గర నుండి పాఠశాలలో రేషనలైజేషన్ వరకు ముస్లిం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన వక్ఫ్ కమిటీ మైనారిటీ శాఖ మంత్రులు ఫారూక్ గారు, అలాగే చైర్మన్గా ఉన్నటువంటి అజీజ్ గారు, సభ్యులుగా మేము కూడా వక్ఫ్ బోర్డులో పనిచేస్తూ ఉన్నాం. గత కొంతకాలం నుండి ఏ విధంగా మైనారిటీల విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవకాశాలు దక్కేటువంటి విధంగా చేయగలుగుతామనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి ముస్లిం విద్యార్థులకు 450 మార్కులు దాటి పై వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదైతే లో ఎకనామిక్ జోన్ కింద ఉన్నటువంటి ఎల్ఐజీ కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ విద్యను పరిచయం చేయాలి, వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్లో చదువుకోవాలనేటువంటి లక్ష్యంతో వక్ఫ్ బోర్డ్ సంస్థ ద్వారా అనేక సంస్థలు వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కేవలం మతపరమైనటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా వక్ఫ్ సంస్థ యొక్క ఏదైతే చారిటీ ఉందో దాన్ని విద్యా వ్యాప్తి కోసం ఉపయోగించాలనేటువంటి ఒక నిర్ణయంతో తాలీం-ఏ-హునర్ పేరుతో ఈ సంవత్సరం నుంచి దాదాపు 250 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ముస్లింలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 450 మార్కులైనా పైబడి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా 6వ తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకొని 12వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ. దాని తర్వాత 17వ తారీఖున ఈ పరీక్ష ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ పరీక్షను పెట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు దాదాపు 200 మందికి 250 మందికి కేవలం ఓఎంఆర్ షీట్ ద్వారా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టాం. దీనిలో ముఖ్యంగా ఐఐటి కానీ, జేఈఈ కానీ, అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశంతో పాటు తప్పకుండా ఏదైతే దేశ స్థాయిలో పేరుకెళ్ళినటువంటి ఐఐటి కానీ
అలాగే ఎయిమ్స్లో కానీ మంచి మంచి కాలేజీల్లో సీట్లు సాధించుకునేటువంటి దిశగా ఈ పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఓపెన్ హార్ట్ సర్జరీలో నగరంలో ప్రథమ స్థానంలో ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి హర్షం వ్యక్తం చేశారు. జీజీహెచ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఎస్వి మాట్లాడారు. జీజీహెచ్లో గడిచిన 2 ఏళ్లలో 225 ఉచిత గుండె ఆపరేషన్లు చేశామని, పేదలకు సేవలు అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రి సర్వం సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత ఏడాది కాలంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 125 గుండె ఆపరేషన్లు చేశామని అన్నారు. ఇవాళ నిజంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక శుభదినం. ఒక సువర్ణాధ్యాయం కూడా ఈ కార్డియక్ ఆపరేషన్స్లో మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ రోజున ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 1 సంవత్సరం కాలంలో అత్యద్భుతంగా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక 3 పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాం కూడా. వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇది ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెటప్లో ఇంత మంచిగా ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో, బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్లు కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయే విధంగా మా కార్డియోథొరాసిక్ సర్జరీ టీము, అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా అనస్థీషియా బృందానికి, వీళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నా మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్కన ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నారు, సిటీవీఎస్ హెచ్ఓడి వారు. వారికి ఇటు పక్కన కుప్పస్వామి గారు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతంగా ఎంసీహెచ్ కార్డియోథొరాసిక్ సర్జరీ చదువుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బయట ప్రాక్టీస్ చేస్తే చాలా డబ్బు గడించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చే పేదవారికి అత్యద్భుతమైన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో వారి టీం అంతా కూడా పక్కన ఉన్నారు. యోగి సుందర్రావు గారు వారు, అట్లాగే అనస్థీషియా బృందం ఉన్నారు ఇక్కడ. గుంటూరు నగరంలోని లేబర్ అడ్డాలను ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ గంధం చంద్రుడు శుక్రవారం పరిశీలించారు. రోజువారీ కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో నగరంలోని ప్రదేశాలను పరిశీలించారు. నగరం పాలెంలోని పోలీస్ పెట్రోల్ బంకు పక్కనున్న స్థలం, కంకరకుంట బ్రిడ్జి దగ్గర ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. జీఎంసీ కమిషనర్ కె మయూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. తొందరగా చేసుకునేది మధ్యాహ్నం 1 గంట 2 గుంటూరు లాలాపేటలోని వెంకటేశ్వర ఆలయం పునర్నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పునర్నిర్మాణ పనులు ప్రక్రియను ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ 3,60,00,000 వ్యయంతో పునర్నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ₹1,30,00,000 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వనుందని తెలిపారు. అదేవిధంగా వీరగంధం వెంకట సుబ్బారావు 57 లక్షలు, మరికొందరు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడం జరిగిందని అన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సుభద్ర, ఆలయ కమిటీ చైర్మన్ ఎం శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో
ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించేటువంటి కార్యక్రమం కోసం బాలాలయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 3,75,00,000 రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 కాలంలోనే ఎండోమెంట్ శాఖ నుంచి దాదాపు 1,35,00,000 రూపాయలు, దాంతోపాటు పెద్ద ఎత్తున డాక్టర్ సుబ్బారావు గారు వారి సతీమణి గారి పేరు మీద, పద్మావతి గారి పేరు మీద దాదాపు 57 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని టీటీడీ బోర్డు ద్వారా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఒక పక్కన చేస్తూనే ప్రతిష్ట కలిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం. ఈ భాగ్యం మాకు కలిగడం కూడా ఒక రకంగా మా సమయంలో మేము శాసనసభ్యులుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నూతనంగా కమిటీ అధ్యక్షుడైనటువంటి మల్లెంపూడి శ్రీనివాస్ గారికి, అలాగే సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఈ ఆలయ పునర్నిర్మాణంలో తనకున్నటువంటి అధికారాలతో పాటు ఒక చిత్తశుద్ధితో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయాలని చెప్పి నిరంతరం కూడా ఎండోమెంట్ శాఖతో, మాతో, అలాగే డోనర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏసీ గారికి, సుభద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే చాలామంది భక్తులు ఈరోజు సుబ్బారావు గారు పెద్ద మనసుతో ఆయన ఇచ్చినటువంటి 57 లక్షలే కాకుండా దాదాపు 35 మంది డోనర్స్ ముందుకొచ్చి ఇప్పటికే 1,22,00,000 రూపాయల వరకు విరాళంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం ఒక పాత్ర తీసుకుంటే ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములు అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. తప్పకుండా ఆలయాల ప్రతిష్టను, ఆలయాల ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉందో వాటిని సంరక్షించేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నగరంలో కూడా అనేక దేవాలయాలు, ముఖ్యంగా అగత్యేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కానివ్వండి, వీటినన్నింటినీ కూడా చాలా వరకు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి సంవత్సర కాలంలో నగరంలో ఉన్నటువంటి ప్రతిష్ట కలిగినటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ఆలోచన మేరకు వారికి మరింత సౌకర్యవంతంగా ఆలయాల వైభవాన్ని పెంచేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ్యుడిగా నేను కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చినందుకు, అలాగే ఇక్కడే కాదు రేపు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి పెద్దలు సుబ్బారావు గారు మాతో చెప్పడం జరిగింది. కూడా యుఎస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండి. మేమందరం కూడా యుఎస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మాకు కావాల్సింది ఏంటంటే ఇండియాలో ఇక్కడ ఉన్నందుకు మేము ఇక్కడ కొంత మాకు వచ్చినందుకు మేము ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ప్రజలకి ఏదైనా చేయాలి, గుళ్ళకి ఏమైనా చేయాలి, ఇంకేమైనా పూర్ పీపుల్కి ఏదైనా చేసి అసోసియేషన్స్ అట్లాంటివి ఏదైనా ఉంటే సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి నెల కొంత చేస్తున్నాము. ప్రతి నెల కూడా 10,000 మందికి భోజనాలు పెట్టిస్తాము. అట్లానే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అట్లానే అక్కడ ఒంగోలులో కూడా మా పొలం ఉంటే ఒక 11 కోట్ల రూపాయలు పొలం ఇచ్చాము మేము డొనేషన్. కోకుల క్షేత్రం అనే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మొదలు పెడుతున్నారు. వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి నేను ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళు కొంత ఇస్తామని చెప్పాము. అది ఏదైనా చేస్తా అంటే ప్రతి ప్రాజెక్టుకి ఒక 1/3 అమౌంట్ నేను ఇస్తానని చెప్పాను.
అంటే 2/3 వాళ్ళు పెట్టుకున్నప్పుడు నేను 1/3 ఇచ్చేటట్టు. అట్లానే ఇక్కడ మన ఆంజనేయ స్వామి గుడి కూడా ఏదైనా ఉంటే నేను ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పాను. తర్వాత మన ఇది ఆంజనేయ స్వామి గుడి శివాలయానికి కూడా ఏదైనా ఉంటే ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పాను నేను. ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇండియన్ ఫండ్స్, ఎందుకంటే మాకు అమెరికన్ ఫండ్స్ అయితే మాకు ట్యాక్స్ రిబేట్లు అన్నీ వస్తాయి. అయినా వచ్చినా రాపోయినా సరే మేడం రావన్నారు. వచ్చినా రాపోయినా మేము ట్యాక్స్ కోసం కాదండి, మాకు భక్తితో ఇస్తున్నామని చెప్పి ఇండియన్ ఫండ్సే ఇచ్చాము. ఇప్పుడు ఇండియా దీనికి కూడా పునఃప్రతిష్ఠ జరిగింది. అది కూడా 70 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంచెము జీర్ణమైపోయిన శిథిలమైన వ్యవస్థకు వచ్చింది. పైన స్లాబ్లన్నీ కూడా 3 సార్లు చెక్కి వేయటం అంతా కొంచెము జీర్ణమైపోయినందున దాన్ని పునర్నిర్మాణం సంకల్పించాము. దానికి మొట్టమొదటి అడుగుగా మన శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు డిపార్ట్మెంట్ తరఫున మనకి CGF వచ్చే విధంగా చాలా మనకి సహకరించారు. దానివల్ల CGF శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారి సహకారం తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో 1,33,00,000 మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఆ మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్లో సింహభాగం అంటే 67 lakhs మనము మ్యాచింగ్ గ్రాంట్ చూపించాలైతే దాంట్లో 57 లక్షలు మనకి వీరగంధం సుబ్బారావు గారు వారి శ్రీమతి జ్ఞాపకార్థం ఇచ్చారు. మేము మొదటిసారి కూడా అప్రోచ్ అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దంపతులు ఇద్దరు ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేసి ఇట్లా మాకు డొనేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగాము. మేడం గారు కూడా ఉన్నారు అప్పుడు. తర్వాత మేడం గారు పరమవదించారు. అయినా కానీ ఆయన ఆ విషయంలో ముందుకు వెళ్ళదలుచుకున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన యాంజియోగ్రామ్కి వెళ్తూ కూడా 10 నిమిషాల ముందర కూడా మనకి డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళి యాంజియోగ్రామ్ చేయడానికి వెళ్ళారు. చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఆయన ఫస్ట్ ఒక అడుగు ముందరికి వేసి ఆ 57 లక్షలు మనకి డొనేట్ చేసినందువల్ల మనము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. టెండర్స్ అవన్నీ పిలిచి. అదేవిధంగా సుబ్బారావు గారు లాగానే చాలామంది డోనర్స్ కూడా ఉన్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకి దాదాపు 1,22,00,000 వచ్చాయి. అయితే మిగిలినది కూడా ఇప్పుడు మండపం కూడా రాతితో చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. మొదలుపెట్టిన తర్వాత విరాళాలు కూడా వస్తుంటాయి. అందరి దగ్గర నుంచి వెళ్ళి మా ప్రయత్నం మేము చేస్తాము. కాకపోతే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మన ఎమ్మెల్యే గారు కానీ తర్వాత సుబ్బారావు గారు కానీ ముందర ప్రథమంగా చెప్పుకోవాల్సింది, వాళ్ళు చెప్పాల్సింది. వాళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లనే మనము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. సో మిగిలిన డోనర్స్ అందరూ కూడా ముందరకు వచ్చి ఈ జీర్ణోద్ధరణకి సహకరించాలని చెప్పి కోరుతున్నానండి. క్రైస్తవుల హక్కుల సాధన కోసం త్వరలో గుంటూరు వేదికగా మేధో మదనం నిర్వహిస్తున్నట్లు సామాజికవేత్త గోళ్లమూడి రాజసుందర్బాబు ప్రకటించారు. అరండలపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో కలిసి రాజసుందర్బాబు మాట్లాడారు. క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ అవార్డుని అడ్డుపెట్టుకుని దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను రద్దు చేయడం దారుణమని అన్నారు. పాస్టర్లు మదార్, ఆనంద్ బాబు, జోసెఫ్, మోహన్ రావు, జాన్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. చాలామందికి విశ్వాసులకి, క్రైస్తవ విశ్వాసులకి, దళిత క్రైస్తవులకి ఈ విషయం తెలియదు. చాలామంది పాస్టర్ దైవ సేవకులకు కూడా ఈ విషయం మీద అవగాహన లేదు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే చర్చీలకు వెళ్ళిన, మసీదులకు వెళ్ళినటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదా లేకుండా పోతుంది. అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్ళకి వర్తించకుండా పోతుంది. రిజర్వేషన్ల వ్యవహారానికి దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కనుక ఎస్సీ రిజర్వేషన్లు కోల్పోతారు అనే విషయం మీద ఈ రోజున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఆధారం చేసుకుని ఇచ్చింది. దానికన్నా ముందు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఏమి చెప్పింది? చింతాడ ఆనంద్ అనే పాస్టర్ గారు క్రైస్తవ మతంలో ఉన్నాడు కాబట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఆయన ఎస్సీ కాదు అని ఇచ్చింది. కనుక కింద కోర్టు ఇచ్చినటువంటి శిక్షల్ని రద్దు చేసింది. దానినే నొక్కి వక్కాణించింది సుప్రీంకోర్టు వారు. ఇప్పుడు దీనిని పట్టుకుని ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఆయన బ్యాంకుని రాబ్ చేసిన ఆయన ఏమంటున్నాడంటే
అన్ని చర్చీలకి వెళ్ళేవాళ్ళు యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లను రద్దు చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుందంటే హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళే ఎస్సీలు. అదే ఆర్డర్కి సవరణ చేసి 1956లో సిక్కు మతంలో ఉన్న ఎస్సీలు కూడా ఎస్సీలే అన్నారు. ఆ తర్వాత 1990లో బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఎస్సీలు కూడా ఎస్సీలే అని చెప్పి కొన్ని సవరణలు చేశారు. కానీ 70 సంవత్సరాల మట్టి ముస్లింలు క్రైస్తవులు మాకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి మినహాయింపు అని చెప్పేసి భయంకరమైన గోలలు చేశారు. ఎంతో 70 ఏళ్ళ ఆందోళన, 70 సంవత్సరాల ఆందోళన కూడా పక్కన పెట్టేసేసారు. ఈ 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషను, ఆయన కూడా భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి, ఆయన అధ్యక్షతన ఇచ్చినట్టు విచారణ రిపోర్టు దళిత క్రైస్తవులకు అనుకూలంగా ఉంది, దళిత ముస్లిం క్రైస్తవులకి అనుకూలంగా ఉన్నది. కానీ దాన్ని అమలు చేయలే, కేంద్రం వాళ్ళు అమలు చేయకుండా వదిలేసేసారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత వారు కూడా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అనే కమిషన్ ఒకటి నియమించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.